ఈ విషాదకర ఘటనలో క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తాజా పరిస్థితి ఏంటి? క్షతగాత్రుల వివరాలేంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ సమీపంలో కూడా ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి కూడా మొత్తం 19 మంది మృతి చెందినట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం క్షతగాత్రులకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి వారి మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్కు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో కూడా అధికారులు ఇక్కడ నుంచి అంబులెన్స్ సాయంతో కూడా ఇటు హైదరాబాద్కి అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చేవెళ్ల ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే 19 మృతదేహాలను అయితే ఇక్కడికి తీసుకువచ్చి తర్వాత వారి పోస్ట్ మార్టం కోసం అని చెప్పి కూడా ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఘటన స్థలానికి ఇప్పటికే ఆర్తనాదాలతో కూడా ఆ ప్రయాణికులు ఆర్తనాదాలను అయితే వెళ్ళబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు క్షతగాత్రులకు సంబంధించి కూడా చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు సంబంధించి కూడా వారికైతే అందించి తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా వివరాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు రాజేంద్ర డీసీపీ కానీ తర్వాత రాజేంద్ర డీసీపీ తర్వాత ఇతర వచ్చే రాజేంద్ర డీసీపీ కూడా వచ్చి తర్వాత వారి వివరాలు అయితే సేకరిస్తున్నారు. కానీ దాంట్లో ప్రయాణికులకు సంబంధించి కూడా మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జరిగింది అధికారులకు సంబంధించి కూడా ఏ విధంగా జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అంటే ఇటు తాండూరు నుంచి హైదరాబాద్కి వచ్చే సమయంలో కూడా ఈ ప్రమాదానికి సంబంధించినట్టు తెలుస్తుంది. మా ప్రయాణికులు కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స అయితే అందిస్తున్నారు. అందించిన వారికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చికిత్స అందించి తర్వాత వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా వివిధ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఒకసారి చూడొచ్చు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కానీ తర్వాత పురుషులు మహిళలు ఎక్కువగా ఉండడం, తర్వాత తీవ్రతకు సంబంధించి కూడా మొత్తం 19 మంది మృతి చెందినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. దీంట్లో ఇంకా దాంట్లో 10 మంది మహిళలు కానీ తర్వాత పురుషులు ఉన్నారు కూడా అని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లించారు. దాంట్లో చిన్న పాప కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ప్రమాదం తీవ్రత చూసుకున్నట్లయితే చాలా ఘోర ప్రమాదం అయితే సంభవించడం జరిగింది. ప్రమాదం సంబంధించి కూడా ఇంకా ఏ విధంగా జరిగింది, ప్రమాదం గల కారణాలు ఏదైనా దాని మీద కూడా ఇంకా స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే తీసుకున్నారు. కానీ ఆసుపత్రిలో చికిత్స నుంచి కూడా ఆసుపత్రిలో పూర్తిగా ఇంకా చికిత్స ప్రస్తుతం అయితే అందిస్తున్నారు. దీనిలో ఈ ఘటనకు సంబంధించి కూడా క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించడానికి అయితే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకైతే ప్రస్తుతం అయితే తరలిసిన పరిస్థితి. ప్రస్తుతం డాక్టర్లు ఉన్నారు, డాక్టర్తో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తే అసలు ఎంతమంది ఇక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడికి సంబంధించి కూడా వారి చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు అనేది కూడా వైద్యులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకున్నాం. అసలు సరే ఎంతమంది ఇక్కడికి క్షతగాత్రులు తీసుకురావడం జరిగింది, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా అంటే మొత్తం కౌంట్ చేసే పరిస్థితిలో కూడా లేము. యాక్చువల్గా దాదాపు ఒక 30 మంది దాకా మేము 30 నుంచి 35 మందికి మేము ఇంజెక్షన్ టీటీ, డైక్లో, ఐవీ ఫ్లూయిడ్, స్టెబిలైజేషను, ఇమ్మొబిలైజేషను, కొంతమందికి సిపిఆర్ చేసి ట్రై చేసినాము. సో ఇక్కడ కూడా కొంతమందిని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ డెత్ అయిన వాళ్ళని క్లినికల్గా డెత్ డిక్లేర్ చేసి మార్చురీలో పెట్టడం జరిగింది. అంటే దీంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, తర్వాత అంటే ఇక్కడికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి పైన ఎలా ఉంది సార్? ఇక్కడికి వచ్చిన వారు అంటే డెత్ అయ్యి మార్చురీలో పెట్టిన వాళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నాయి. కొంతమందికి ఇంజరీస్, కొంతమంది ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొంతమందికి అబ్డామినల్ ఇంజరీస్, కొంతమందికి లెగ్ ఇంజరీస్. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళందరికీ ఇమ్మొబిలైజేషన్ చేయడం, ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడం, నియర్ బై పట్నం మహేందర్ రెడ్డి కానీ ఉస్మానియా కానీ అవసరం ఉన్న వాళ్ళని, మరీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని ఉస్మానియా దాకా కూడా రిఫర్ చేయడం జరిగింది. అంటే ఎంతమందిని ఇక్కడ నుంచి తరలించారు సార్? ఏమన్నా దాదాపు ఒక 35 మెంబర్స్ దాకా వచ్చిండు. ఇందులో ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 to 18 మెంబర్స్ని ఆల్రెడీ రిఫర్ చేశాం. మొత్తం మీద డాక్టర్లకు సంబంధించి కూడా క్షతగాత్రులను కూడా చికిత్స అందిస్తున్నారు. మరొక పక్కకు సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా దర్యాప్తు అయితే చేస్తూ తర్వాత ఈ క్షతగాత్రులకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. మరొక పక్క
మరొక పక్క క్షతగాత్రులు కొంతమంది వార్డులో కూడా వారిని అయితే పంపించి తర్వాత వారికి సివియర్ని బట్టి కూడా వారి అంటే ఆసుపత్రికి కూడా రిఫర్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వార్డులో అందరినీ కూడా ఎక్కడైతే వారి యొక్క వార్డులో చికిత్స అయితే అందిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దీంట్లో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అయితే దాదాపు 30 మంది పైగా కూడా వారు ఇక్కడికి వచ్చి తర్వాత వారికైతే వైద్యం అందిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడున్న స్థానికంగా ఉన్న డాక్టర్లకు సంబంధించి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వార్డులో ఒకసారి చూసుకోవచ్చు అంటే మరి క్షతగాత్రులందరూ కూడా ఇదే గవర్నమెంట్ అంటే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడికి వారిని అయితే చికిత్స అందిస్తున్నారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా అంటే ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? 6:17 అయింది వచ్చేసాడు మధ్యలో 6:47 మధ్యలో. అంటే మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇక్కడికి వచ్చినాక అసలు అంటే ఎంత లారీ ఎంత వేగంగా ఉన్నట్లు మీరు గమనించినట్లు? ఆయన వేగంగానే ఉన్నాడు సార్, మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది అంతే. ఎంతమంది ప్రయాణికులు ఉంటారమ్మా? అంటే 72 మంది ఉన్నారు. మీరు కండక్టరా? కండక్టర్నే. అంటే ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అక్కడ? ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది, ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు, మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు, అంత వేగంగా అయిపోయింది అంతే. దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు అంటూ తెలుస్తుంది. ఉద్యోగులే ఉన్నారు సార్, చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇది మొత్తం మీద గాయపడిన కండక్టర్ కూడా చూడొచ్చు. అయితే ఘటన స్థలానికి సంబంధించి కూడా దాదాపు 7 గంటల ప్రాంతాల్లో కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మరొక ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు, ప్రయాణికుడు కూడా ఉన్నారు, వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు బస్సులకు సంబంధించి కూడా ఉన్న జరిగి వారితో ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఎప్పుడు జరిగినట్టు మీరు గుర్తుంది? తాండూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్ పోతున్నా. హైదరాబాద్ ఉంటే మన మొన్న కూడా దగ్గరకు వస్తున్నా, పడుకున్నా నేను అప్పుడే జరిగింది. అది లేచి చూస్తే మొత్తం కంకర మా మీద పడింది. ఇక ఆ గ్లాస్ ఓపెన్ చేసుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు 6 మంది బయటకు వచ్చారు. తర్వాత ఒక ఆయన వచ్చి సుత్తతోటి గ్లాసులను బలగొట్టేశాడు. తర్వాత అందరు మెల్లమెల్లి బయటకు వచ్చారు, కానీ చాలా మటుకు కంకర మీద పడిపోయింది అందరికి. సడన్లీగా చూసుకోలేదు, బయటకు వెళ్ళిపోయారు. కంకర లారీ మీకు ఎదురుగా వస్తున్నదా? ఎదురుగా వస్తుంది. మీరు మీ మీద కూడా పడిందా కంకర? నా మీద కూడా పడింది, జేబులో కూడా కంకర ఉంది, ఇప్పుడు తీసాను కంకర. నేను కంకర లేచి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళాను, విండోస్. నాతో పాటు అందరూ నా పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను నేను, నా పక్కన ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. అంటే మీరు ఎక్కడ కూర్చోరు? కండక్టర్ బ్యాక్ సైడ్ నుంచి 3 సీట్లు ఇడిచిపెట్టి కూర్చున్నాను. దాంట్లో నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు, అటు సైడ్ అంతా వెళ్ళిపోయారు. డ్రైవర్ వెనుక సీట్ ఉన్న వాళ్ళంతా ఆ భాగం మొత్తం మీద చచ్చిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం కంకర మీద పడిపోయింది, మొత్తం ఫుల్ కంకర. కూడా బస్సు నిండా కంకరే. కంకరకు సంబంధించి ప్రధానంగా అంటే కంకర మీద పడడంతోనే కొంతమందికి ఊపిరాడక అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఘటన స్థలంలో దాదాపు వాళ్ళకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నదని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కండక్టర్ అక్కడ బస్సులో ఉన్న కండక్టర్ మాత్రం అదృష్టవశాత్తు గాయాలతో అయితే బయటపడింది, కానీ డ్రైవర్ అయితే అక్కడిక్కడ మృతి చెందడం జరిగింది. లారీ డ్రైవరు తర్వాత ఆర్టీసీ డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా క్షతగాత్రులను అయితే ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్ ఉస్మానియా కానీ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందించాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడంతో కూడా వారికి ఇటు అంబులెన్స్ నుంచి కూడా వివిధ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన కూడా ఘటన సమాచారం తెలుసుకొని ఇటు రాజేంద్ర డీసీపీ గౌతమ్ కానీ తర్వాత వికారాబాద్ జిల్లా ఎస్పీ నుంచి కూడా నారాయణ రెడ్డి కూడా ఘటన స్థలాన్ని చేరుకొని తర్వాత ఆసుపత్రిలో క్షతగాత్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అయితే వివిధ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఈ ఘటన పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేసి తర్వాత ఈ ఘటనకు సంబంధించి కూడా వివరాలు వెళ్లిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వేస్తారు. ప్రస్తుతం క్షతగాత్రులను అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది 30 మంది పైగా కూడా ఇక్కడికి వచ్చారు, వారిని అయితే వైద్యం అందిస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.